ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ వారి ప్రేమకు ఎదురైన కష్టాన్ని తట్టుకోలేకపోయారు. విధి ఆడిన వింత నాటకంలో గెలవలేక కన్నవారికి కడుపు తోట మిగిల్చి నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు ఇద్దరు యువతీ యువకులు. తెలంగాణలో ఒక ప్రేమ జంట ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతుంది. వేరువేరు ప్రాంతాలలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. వనపర్తి జిల్లా అప్పాయిపల్లి కీర్యానాయక్ తండాకు చెందిన గణేష్ నాయక్ బాసరా IIITలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వసంత ఇప్పుడు ప్రాణాలు విడిచారు. ఒకరు చనిపోయారన్న వార్త తెలిసి మరొకరు బల్వన్మరణానికి పాల్పడడం ఇరు కుటుంబాలలో ఇప్పుడు తీరని శోకాన్ని నింపింది. వనపర్తి జిల్లాకు చెందినటువంటి గణేష్ నాయక్ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గణేష్ కొంతకాలంగా వసంతను ప్రేమిస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలన్న తన ప్రతిపాదనను వసంత నిరాకరించిందని మనస్తాపం చెందిన గణేష్ మంగళవారం అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా తన స్వగ్రామానికి చేరుకున్నాడు. తన ఇంట్లోనే ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని బల్వన్మరణం చెందాడు. గణేష్ మరణ వార్త తెలియగానే బాసరా IIITలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత తీవ్ర భయాందోళనకు గురైంది. తన వల్లనే గణేష్ చనిపోయాడన్న ఆవేదనతో హాస్టల్ గదిలోనే అఘాయిత్యానికి పాల్పడింది. తొలుత కత్తితో మణికట్టు కోసుకొని ఆపై ఫ్యాన్కు ఉరివేసుకుంది. తోటి విద్యార్థినిలు గమనించి ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. వసంత గతంలో కూడా 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని బారామతికి వలస వెళ్లిన వసంత తల్లిదండ్రులు లోక్యా నాయక్ చిట్టెమ్మలకు తన కూతురు మరణ వార్త ఇప్పుడు పిడుగుల తగిలింది. చేతికి అందొచ్చిన కూతురు ఇంజనీరింగ్ చదువుతూ గొప్ప ప్రయోజకురాలు అవుతుందనుకుంటే ఇలా శవమై కనిపించడంతో వారు బోరున విలపిస్తున్నారు. మరోవైపు గణేష్ బాబాయ్ ధర్మానాయక్ మాట్లాడుతూ గణేష్ రాత్రికి రాత్రే వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నమ్మలేకపోతున్నామన్నారు. ఈ ఘటనపైన ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతిపైన సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను డిమాండ్ చేశారు. వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఇద్దరు యువతీ యువకులు ప్రాణాలు వదలడంతో ఆయా గ్రామాలలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎదురయ్యేటువంటి కష్టాలు, విఫలమయ్యేటువంటి ప్రేమలు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అవే జీవితం కాదు. కాలం గడిచే కొద్దీ ఏ గాయమైనా మానుతుంది. మనం ప్రాణం తీసుకుంటే పోయేది మన కష్టాలు కాదు, మనల్ని నమ్ముకున్న తల్లిదండ్రుల ఊపిరి. వారి జీవితాంతం కోలుకోలేని గుండెకోతను మిగిల్చడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆవేశాన్ని అదుపు చేసుకుంటే అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేటి యువత ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకొని వారిని వారు నష్టపరుచుకోవడమే కాకుండా వారిని నమ్మినటువంటి కుటుంబ సభ్యులని, తల్లిదండ్రులని, అనేక మందిని పూర్తిగా రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి మాత్రం తీసుకురావద్దు.